హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో బీన్స్ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది మరియు చాలా సింపుల్గా ఉంటుందండి. చాలామంది చాలా విధాలుగా వండుతారు. ఒక్కసారి నేను చూపించే విధంగా వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. బీన్స్ తినడం వల్ల మన హెల్త్కి కావాల్సిన ఫైబర్ కంటెంట్ అనేది పుష్కలంగా లభిస్తుందండి. పిల్లలు కూడా ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ముందుగా మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ నేను ఒక 1/2 kg బీన్స్ వరకు తీసుకున్నానండి. అవి మనము చుక్కుడుగా ఒలుచుకున్నట్టు సైడ్ పీసులు తీసేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ పక్కన కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు అనేది కాస్త ఫ్రై అవనివ్వాలండి. ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ అండి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. బీన్స్ వారానికి ఒకసారి అన్న పిల్లలకు పెట్టడం వల్ల చాలా పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందండి. ఖచ్చితంగా 1 వీక్ ఒకసారి చేసి పెట్టండి తప్పకుండా. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త మరియు కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోతుంది. ఇందులోకి దాదాపు నేను ఒక 4-5 టమాటాలండి. కొలత ప్రకారం చెప్పాలంటే 1/2 కిలోకి ఒక 2 కాయలు, ఒక కాయ తక్కువ అండి అంతే. పండు టమాటాలు తీసుకోండి, అప్పుడే గ్రేవీగా వస్తుంది. ఈ విధంగా టమాటా వేసిన వెంటనే బీన్స్ అనేది శుభ్రంగా మనము పురుగు అవేం లేకుండా నీట్గా పీసులు అవన్నీ తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని తీసుకుందామండి. ఇలా శుభ్రంగా కడుక్కున్న బీన్స్ వేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు మరియు 2 టేబుల్ స్పూన్ల గల్లుప్పండి. మీకు నచ్చినట్టయితే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకుందామండి. బీన్స్ అనేది ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. టమాటాల్లోనే మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. ఈ విధంగా చేయటం వల్ల కూడా కర్రీ అనేది చాలా గ్రేవీగా థిక్గా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఇలా ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకుందామండి. మధ్యలో తిప్పుకుంటూ ఒక 10 మినిట్స్ పాటు మగ్గించుకున్నామంటే బీన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. చూడండి, సేమ్ మన చుక్కుడుగాయ లెక్కనే ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ పైకి తేలి టమాటా కూడా సాఫ్ట్ అయిపోయింది కదండి. చూడండి, గ్రేవీగా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది బీన్స్ అనేది కూడా. ఇప్పుడు మనం కారం యాడ్ చేద్దామండి. ఇంకా ఎటువంటి మసాలాలు యాడ్ చేయట్లేదండి, హెల్త్కి మంచిది కాదు కాబట్టి. జస్ట్ కారము, అల్లం వెల్లుల్లి పేస్టే అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకపోయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్టయితే వేసుకోవచ్చు. మీకు ఇంకా కావాలనుకుంటే కొంచెం ధనియాల పొడి, హోమ్మేడ్ ధనియాల పొడి వేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. లేదు కొంచెం మనకి గ్రేవీగా కావాలనుకుంటే కాస్త వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకుంటే ఎక్కడైనా ఉడకకపోయినా, బీన్స్ అనేది ఉడకకపోయినా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. అంటే మధ్యలో కొంచెం ముదిరి ఉంటాయి కదండి, ఆ విధంగా ఉడికించుకుంటే మన బీన్స్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.